గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం. ఎందుకంటే నమస్కారము, పాదాభివందనం. నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. బీసీ జనరల్ వచ్చింది. నేను మీ బీసీ బిడ్డను నామినేషన్ చేసిన. నామినేషన్ వేసిన తర్వాత నేను నామినేషన్ ఎందుకు వేసిన అంటే, నేను ఇంత ముందుకు మన విలేజ్కి ఎట్లుందని తెలుసు నాకు. ఎందుకంటే మన అన్ని టోటల్ మండలంలో సంబంధించి అన్ని విలేజ్లు డెవలప్మెంట్ అయినాయి. కానీ మన దాతరపల్లి మొత్తం ఎట్లుందో అట్లనే ఉంది. ఒక మహిళా బిల్డింగ్ లేదు, ఒకటి గ్రామ పంచాయతీ లేదు, ఎస్సీ బిల్డింగ్ లేదు, ఒక ఫంక్షన్ హాల్ లేదు. మన దాతరపల్లి అట్లనే ఉంటుంది. మనం దాతరపల్లి ఏంటంటే మన మారుమూల గ్రామం. మన దాతరపల్లి అందరూ పొద్దున్నేమనే వ్యవసాయం చేసుకుంటాం. అందరు నాతో సహా అందరు, నేను వ్యవసాయం చేస్తా, అందరం వ్యవసాయం చేసుకుంటాం. వ్యవసాయ కూలి అందరూ కష్టపడి, అందరం కష్టజీవులమే, కష్టపడి చేస్తాం మనం. అయితే నాకేమనిపిస్తుంది, అన్ని డెవలప్మెంట్ అయితే మా దాతరపల్లి ఎందుకు డెవలప్మెంట్ కాదు? ఇది ఒక్క దృఢ సంకల్పంతో నేనేం చేసిన అంటే, ఆ 2018లో కంటివేలు కార్యక్రమానికి ముఖ్యమంత్రి సార్ వచ్చినప్పుడు నేను స్వయంగా ఆ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మా ఊళ్ళో కరెంటు పోల్ లేవు సార్, మాకు రోడ్డు కావాలి సార్, మాకు ట్రాన్స్ఫర్ కావాలి సార్, ఇట్లా మాకు ఫంక్షన్ లేదు సార్ అని అడిగి నేను సాక్షి చేయించిన. ఇక మీకు ప్రూఫ్ చూపిస్తా. ఎందుకంటే మీరు ఇట్లా మీకు తెలుస్తుంది ఇలా చెప్తుండో ఇది నిజమా కాదా. మీ అందరి ఫోన్లలో ఉంటుంది. ఏది ఏబిఎన్ మల్కాపూర్ సీఎం అని యూట్యూబ్లో కొడితే ఇక డైరెక్ట్ వస్తుంది సార్. ఇక ఇది ఒక్కసారి చూడండి సార్. ఇక ఇది ఉన్నది సార్. ఇది అదే నన్ను పిలుస్తాడు సార్ పక్క పట్టి. ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. ఏం బాబు ఏ ఊరది? మంచిగా చెప్పు ఊళ్ళ పేర్లు. దాతర్పల్లి నుండి నువ్వు రాసుకోవాలి సార్. తూప్రాన్ మండలం దాతర్పల్లి సార్. మరి దాతర్పల్లికి వెళ్ళి పోతిన్పల్లి వరకు డాంబర్ రోడ్ లేదు సార్. 8 కిలోమీటర్లు ఉంటుంది. 5 కిలోమీటర్లు సార్. దాన్ని ఇమీడియట్ శాంక్షన్ చేసి రేపే ఆర్డర్ పంపిస్తాం. సార్ ఒక్కటి సార్, మా దాతర్పల్లికి ఒక ఫంక్షన్ కావాలి సార్, మీరు దయచేసి సార్. ఆల్రెడీ గడావాల కింద శాంక్షన్ ఉంది సార్. ప్రతి ఊరికి శాంక్షన్ నేను ఇచ్చిన సార్. దానికి డబ్బులు కావాలంటే పెంచి మల్కాపూర్ లో కట్టేస్తే మీదే ఎరువు కడతారు. హనుమంతరావు గారు ఉత్తరం మీద కట్టేసి సార్. ఒక్కటి సార్, ఒక 40 కరెంట్ పోల్ కావాలి సార్, ప్లీజ్ సార్. ఇప్పిద్దాం, అది కూడా ఇప్పిద్దాం. ఆ ఊరికి వెళ్ళి ఎప్పుడు వచ్చినావు నువ్వు? ఓకే, థ్యాంక్ యూ. దాతర్పల్లి 3 పనులు చెప్పినావు నువ్వు. కరెంట్ స్తంభాలు 40 కావాలి, ఇమీడియట్గా ఇస్తారు. మీ తార్ రోడ్ కావాలి నెంబర్ 2 రేపే. వాద్యరెడ్డి ఇనే మీ ట్రాన్స్ఫార్మర్ల వ్యవస్థ కంప్లీట్ అవుతుంది, పోల్స్ అవుతాయి, మీ తార్ రోడ్ అవుతుంది, మీ కమ్యూనిటీ హాల్ అయిపోతుంది. గ్రామంలోకి పోయి చెప్పు. జై తెలంగాణ. మన దాతరపల్లి విలేజ్కి ఎందుకంటే మన ఊరు వెనుకబడిపోయింది బాగా. అది మొత్తం డెవలప్మెంట్ చేసుకోవాలంటే మనం అందరం కృషితోనే అవుతుంది, నా ఒక్కంతో కాదు. నేను మీ అందరు వేసుకొని నేను తిప్పలవాడి చేస్తా. ఖచ్చితంగా నేను ఊరును డెవలప్మెంట్ చేస్తా. ఇగో అట్లా అడిగిన తెల్లారి నేను ఊరుకోలే. మళ్ళీ వెంటనే పేపర్ వచ్చింది. మళ్ళీ స్పాట్లో సార్ తోటి అడిగిన తర్వాత మళ్ళీ ఏం చేసిన, మళ్ళీ పోయి మళ్ళీ సార్ ఇట్లా మాకు కావాలి సార్ అంటే వెంటనే స్పాట్లో స్తంభాలు వచ్చేసినాయి. స్తంభాలు రాగానే వెంటనే ఇమీడియట్లీ ఇక నేను పని స్టార్ట్ చేపిస్తూనే ఉన్నా. ఇక ట్రాన్స్ఫరాలు వచ్చినాయి ఇమీడియట్లీ. తర్వాత ట్రాన్స్ఫరాలు మళ్ళీ డోజర్ పెట్టేసి ఊరంతా చెదరం అంతా పేరకపోయి ఉండే. అప్పుడు నేను ఎలాంటి వార్డ్ నెంబర్ ఇట్లా కాదు, నాకు ఎలాంటి పవర్ లేదు నాకు. నేను అయినా తిప్పలవాడి చేసిన. ఇవన్నీ ట్రాన్స్ఫర్ అది బాజాబ్తా వచ్చినాయి పేపర్ రా. ఇగో లారీ లోడ్తో సహా మొత్తం కరెంట్ పోల్ తీసుకొచ్చారు. ఎక్కడైతే లూజ్ కలెక్షన్ ఉందో అవన్నీ ఇమీడియట్లీ చేసినాం. మళ్ళీ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఇట్లా స్టార్ట్ చేసిన వెంటనే. ఎందుకంటే అందరు మహిళా సహకారంతో అందరం చేసినాం. స్కూల్లో వాటర్ ట్యాంక్ వలిగిపోతే కొత్త ట్యాంక్ ఇమీడియట్లీ ఎంబడబడి చేయించిన. మళ్ళీ స్వచ్ఛ భారత్ ఎవ్రీడే మేము చేసినాం. అప్పుడు మా గ్రామస్తులు అందరు నా ఎంబడి ఉన్నారు. ఇగో వీళ్ళు కూడా ఇంత తిప్పలు పడతారని చెప్పేసి వాళ్ళు మంచిగా పేపర్లు వాళ్ళు రాసిరు. ఎందుకంటే మా దాతరపల్లి ఇక అంతా మా బీసీలు ఎస్సీలు అందరం మేము కలిసిమెలిసి ఉంటాం కాబట్టి నన్ను ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి నన్ను గెలిపిస్తే ఇప్పుడు ఈ పెండింగ్ ఉన్న వర్క్లు మొత్తం కంప్లీట్ చేస్తా. ఆ రోడ్డు ఇంకా కంప్లీట్ కాలే, ఆ మధ్యలో పెండింగ్ ఉంది, అది కంప్లీట్ చేస్తా. మళ్ళీ అక్కడ ఫంక్షన్ హాల్ అసలు ముగ్గే పోయలే, అది గిట్లా కంప్లీట్ చేస్తా. దయచేసి ఒక్కసారి నన్ను గెలిపించి, నన్ను ఖచ్చితంగా మీరు అందరూ గెలిపిస్తే ఎంబడబడి పని చేస్తా. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పుడు కాదు, నేను చేయకపోతే మళ్ళీ మీరు బాధ్యత నన్ను అడగాలి. అడిగి నేను బాధ్యత నేను చేపిస్తే, నేను ఊళ్ళోనే ఉన్నా, నేను దూరం నేను తూప్రాన్ అక్కడిక్కడ లేను. మాది మెదక్ జిల్లా తూప్రాన్ మండలం దాతరపల్లి విలేజ్ అది. నేను ఊళ్ళోనే ఉంటా, వ్యవసాయం చేసుకుంటా. నేను కష్టపడి నేను అన్ని పనులు చేసి బాధ్యత నేను ఊరుకు ఖచ్చితంగా సేవ చేస్తా.
ఎందుకంటే నేను గెలవక ముందుకి ఇంత కష్టపడి చేసిన మళ్ళీ విలేజ్లో పెద్ద లెవెల్లో మీటింగ్ పెట్టి నేను కలెక్టర్ తోలుకొచ్చిన డైరెక్ట్. ఇది అదే ఇగో కలెక్టర్ తోలుకొచ్చి ఆ కలెక్టర్ సార్ తోటి నేను ఇమీడియట్లీ కరెంటు శాంక్షన్ ఇక్కడ రిబ్బన్ కట్ చేయించిన అందరు మహిళా సంఘంలతోటి ఆ విలేజ్ అందరం మేము చేసి ఇగో సార్ మాకు విలేజ్కి మాకు ఉత్తమ విలేజ్ అవార్డు కూడా ఇచ్చిండు మాకు ఇక్కడ. అందరికీ మీరు ఇంత బాగా కష్టపడతారని చెప్పేసి సార్ అవార్డు ఇచ్చిండు. ఆ లెవెల్లో మేము కష్టపడి అందరం చేసినాం. 770 రోజులు మేము స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేసి విలేజ్ అంతా మాకు చేసినాం. అప్పుడు ఎలక్ట్రిక్ స్కూటీ కూడా మాకు ధర్మారెడ్డి సార్ అప్పుడు కలెక్టర్ ఉన్నప్పుడు మాకు ఇచ్చిండు. ఇది మేము ఈ విధంగా తిప్పలు పడ్డాము. ప్రతి ఒక్కరికి ఏదైనా ఆపదడితే 5 నిమిషాలు నేను ఉండి యూత్కు ఏ విధంగా కావాలరో వాళ్ళకు నేను మత్స్యశాఖ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకు మాట్లాడి ఎవరైతే 18 సంవత్సరాలు ఉంటారో వాళ్ళందరికీ వాళ్ళకు లైసెన్స్లు ఇప్పించి వాళ్ళకు బండ్లు ఇప్పించి వాళ్ళకు కొత్త యూనిటీ చేసి నేను వాళ్ళందరికీ సహకరిస్తా. దయచేసి నన్ను గెలిపించి అందరు నాకు ఓటేయాలని నేను కోరుతున్నాను. మేము